హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు అందమైన జినియా ఫ్లవర్స్. ఎంత అందంగా ఉన్నాయో. ఈ కలర్ అయినా ఆరెంజ్ అయినా ఇందులో ఏ కలర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇచ్చిన పోషకాల తర్వాత గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయి. అసలు ఎంత మంచిగా వస్తున్నాయంటే అన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా వస్తున్నాయి. అసలు ఈ పచ్చిమిర్చి అయితే ఇప్పుడు మార్కెట్లోనైతే 50 రూపీస్కి హాఫ్ కేజీ ఉంది. చాలా కాస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చాలా చక్కగా పచ్చిమిర్చి అయితే వచ్చినాయి. పచ్చిమిర్చి అలా లెమన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. మనం ఇచ్చే పోషకాలు తర్వాత రిజల్ట్ కూడా చక్కగా వస్తుంది. నిమ్మకాయలు కూడా, నిమ్మ ముక్కని చాలా కట్ చేశాను. కట్ చేశాక చిగుర్లు వచ్చేసి చూసారు కదా, అప్పుడైతే ఎంత పెద్దగా ఉండేదో. మొత్తం కట్ చేశాక చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆ చిగుర్ల దగ్గర ఫ్లవరింగ్ వచ్చేసి నిమ్మకాయలు అయితే చాలా చక్కగా వచ్చాయి. ఇలా వర్షం తర్వాత మొత్తం దాని మధ్యలో ఉన్న సాయిల్ మొత్తం చుట్టూ తవ్వేశాను. మంచి చిగుర్లు కట్ చేశాను కాబట్టి ఆ చిగుర్లు వచ్చాయి. ఇంకేమైనా పోషకాలు ఇవ్వంటే మంచిగా ఇవ్వచ్చు, లేదంటే అది గుబురుగా ఉండేసి ఇట్లా అల్లుకుపోయింది మొక్క అయితే. ఎంత బాగా వచ్చినాయో నిమ్మకాయలు అయితే. అంటే మాకు అంటే కనీసం 1 మంత్కి ఒక్కసారి అయితే ఒక 10-15 నిమ్మకాయలు అయితే వస్తున్నాయి. ఇంకా అవి ఎప్పుడు పండు సైజులో ఉంటే అప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈరోజైతే ఒక 4 నిమ్మకాయలు వచ్చినాయి. అలాగే వీక్లీ వన్స్ అట్లా కోస్తూనే ఉంటాను. అన్నీ ఒకేసారి కాదు, ఎప్పుడైనా ఇక్కడ ఎల్లో వచ్చిన తర్వాత ఎల్లో వచ్చినప్పుడు కట్ చేస్తూ ఉంటాం కదా. ఇంక ఇవి కట్ చేసినాక ఇంకా గ్రీన్గా ఉన్న వాటికి ఇంకా పోషకాలు అందేసి అవి మళ్ళీ మంచి సైజు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడైనా సరే రెడీ అయినవి కూడా అట్లనే చెట్టు పైన వదిలేయొద్దు. వదిలేస్తే మిగతావి డెవలప్మెంట్ అవ్వవు. ఎందుకంటే వాటికి పోషకాలు ఉందంటే ఏవైతే రెడీగా ఉంటాయో అవి హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఆర్గానిక్ పద్ధతిలో లెమన్స్ కూడా చాలా చక్కగా వస్తున్నాయి. ఈరోజైతే 3 కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే ఈ 3 కట్ చేసినాక ఒక రోజు ఆగిన తర్వాత ఇంకొకటి మంచి కలర్ వచ్చింది. అది కూడా నెక్స్ట్ డే నేను హార్వెస్ట్ చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచి పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఏవైనా సరే వస్తూనే ఉన్నాయి. ఈ వర్షం పడింది కదా, మొత్తం ఇంకా తోటకూర అన్ని మొక్కల మధ్య ఎక్కువగా ఉంటే మొత్తం తీసి ఈ మొక్క మధ్యలో పడేసాను. ఇంకా ఇందులోనే నిమ్మ మొక్క కట్ చేసిన ఆకులన్నీ ఇందులో వేసాను. వాటికి ముళ్ళులు ఉంటాయి కదా, అవి అడుగు భాగంలో వేసాను. ఇలా వేసామనుకో అదే కంపోస్ట్గా రెడీ అయిపోతుంది. ఇంకా మన గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు అయితే 3 ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్కకి ఇంకొక మొక్కకి కోసాను. ఈ 2 మొక్కలకి అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ పచ్చిమిర్చి రావాలి, ఆకుముడత సమస్యలు ఉంటాయి. ఆకుముడత కోసం మాత్రం నీమ్ ఆయిల్ 1 టేబుల్ స్పూను లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయండి. ఎక్కువ నీమ్ ఆయిల్ తెలియకుండా స్ప్రే చేసామనుకో మొక్క మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ ముడత సమస్య ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సరే పచ్చిమిర్చికి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఈజీగా పోతుంది, మొక్క మంచిగా సెట్ అవుతుంది. లేదంటే పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుంది పచ్చిమిర్చి మొక్కకి. ఇక్కడే ఇది ఇంకొక మొక్క అన్నమాట. ఎటువంటి సమస్యకైనా పుల్లటి మజ్జిగ కానీ నీమ్ ఆయిల్ కానీ చేయొచ్చు, ఎస్పెషల్లీ పచ్చిమిర్చి ప్లాంట్కి. ఇంకా మన గార్డెన్లో పచ్చిమిర్చి కొనాల్సిన పని లేదు, బాగానే వస్తున్నాయి. అంటే రోజు ఇన్ని కోసుకుంటే సరిపోతుంది, ఒకే రోజు అన్నీ వాడుకోం కదా. పచ్చిమిర్చికి ఎక్కువ మన గార్డెన్లో గ్రో చేసుకోవాలి, ఎందుకంటే వాటికి ఎక్కువ పెస్ట్ అటాక్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఎక్కువ కొడుతుంటారు, మందులు ఎక్కువ కొడుతూ ఉంటారు బయట. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో అయినా పచ్చిమిర్చి మొక్కని గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజైతే ఇవి మాకు సరిపోయినన్ని కోసాను, ఇంకా కొన్ని ఉంటే వదిలేసాను. అవి మరి ఇంకొక రోజు కోసుకోవచ్చు అని చెప్పేసి ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే కోస్తాను. మరి పెద్ద సైజులో ఉన్నవి చూసి కోసుకోవాలి. ఈరోజు క్యాట్రోఫిల్లర్ ఒకటి గార్డెన్లో వచ్చి మొత్తం ఆకులన్నీ తినేస్తుంది. అయితే దాన్ని ఏమీ చేయకుండా అట్లా బయట పడేసాము. అంటే మొత్తము ఇది నందివర్ధనం చెట్టుకి ఆకులు మొత్తం తినేస్తుంది. ఇది ఆకులు తిని కింద మొత్తం గ్రీన్గా పడుంది. ఏంటా అని చూస్తే వెతికాను, మొత్తం మొక్క వెతికితే దాని మధ్యలో దాక్కుని ఉంది. అయితే క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అవుతుందిలే, అందుకే దూరంగా వేశాను.
దాన్నేమి అంటే చంపలేదు, జస్ట్ దూరంగా వేశాను. అదే గార్డెన్లో ఉంటే మరి ఆకులు మొత్తం తినేస్తుంది కాబట్టి కొంచెం దూరంగా వేశాను. అది బయట కింద కొన్ని మొక్కలు ఉంటాయి, వాటిపైన వేసినా అక్కడ తిని ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే బటర్ఫ్లై అవ్వాలి కాబట్టి వీటిని మన దగ్గరలోనే ఉండేటట్టే చూడాలి. మళ్ళీ లేకుంటే ఇది ఎక్కువ అయితే నందివర్ధనం, చక్రం పూల చెట్ల మీద ఎక్కువ కనిపిస్తుంది, మిగతా ఏ చెట్టు మీద నాకు కనిపించలేదు ఎప్పుడు కూడా సరే. ఇక్కడ చూడండి ఈ పింక్ మందార ఎంత బాగా వచ్చినాయో, ఒక మొక్కకి 7 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ వైట్ రోజెస్ చూడొచ్చు, చాలా బాగుంది కదా. ఇవి కూడా నేను ఇటు సైడ్ ఉంటాయి మొక్కలు కొన్ని, అటు సైడు వాళ్ళ అంటే ఇది మా పక్కన వాళ్ళది, వాళ్ళకు కూడా నేను కొన్ని మొక్కలు షేర్ చేశాను, అందుకే అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా మన దగ్గర ఇప్పుడు ఈ పింక్ కలర్ ఎంత బాగుంది అనిపించింది కదా, ఎంత చూస్తున్నా అసలు తనివి తీరలేదు. ఈ సీడ్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి, అసలు నాకు కూడా ఎంత ఇష్టమో. ఇది యాక్చువల్లీ ఈ సీడ్స్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. చిన్నప్పుడు మా పొలం దగ్గర కానీ అసలు మా ఊర్లో కానీ ఇన్ని ఉండేవి. ఇప్పుడైతే ఊర్ల దగ్గర కూడా ఈ ఈ జినియా మొక్కలు అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు, అసలు ఎవ్వరు వేయట్లేదు. ఇంతకుముందు అయితే పసుపు తోటలు, అసలు తోటలలో చాలా ఉండేవి, ఎన్ని కలర్స్ ఉండేవో. ఇప్పుడు ఎంత కరువు అయిపోయినాయి అనిపిస్తుంది. తప్పకుండా వీటి సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. చూశారు కదా, ఈరోజు హార్వెస్ట్ అయితే నిమ్మకాయలు, అలాగే బీన్స్, కొంచెం పుదీనా కోసాను. చూశారు కదా ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అలాగే హార్వెస్ట్. ఇలాంటివన్నీ కూడా మీ గార్డెన్లో కూడా రావాలి అంటే మనం ఇచ్చే పోషకాలు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.